బిడ్డలు పొందాలని నీ భార్య వద్దకు వెడుతున్నావు, ఋతుస్నాతతో సంగమిద్దామని. కానీ నీకు సంతానము కలగదు. నాకు ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళిపోతున్నావు కనుక నా బిడ్డని నువ్వు సేవించిన నాడే నీకు బిడ్డలు కలుగుతారు అని శపించింది. ఆ శాపవాక్కు నీకు కానీ సారథికి కానీ వినపడలేదు. ఎందుకు వినపడలేదు అంటే, మీరు వెడుతున్న సమయంలో, అదే సమయంలో ఆకాశగంగలో స్నానం చేసినటువంటి ఒక మదపుటేనుగు తొండం పైకెత్తి ఘీంకరించింది. ఆ ఘీంకారమునందు నీకు కామధేనువు వాక్కు వినపడలేదు, వెళ్ళిపోయావు. అందుకే మహారాజా నీకు సంతానం కలగలేదు. నువ్వు కామధేనువుని సేవించాలి, కానీ కామధేనువు ఇప్పుడు ఇక్కడ లేదు. పాతాళ లోకంలో అనేకమైనటువంటి సర్పముల మధ్య పశ్చిమ దిక్కుకి అధినేత అయినటువంటి వరుణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు గోవు కావాలి. యజ్ఞం చేసేటప్పుడు గోవు యొక్క పాలు తీసి ఆ పాలు ఆ నెయ్యి వాడతారు. ఒక్కొక్కసారి యజ్ఞం చెయ్యడానికి మాకు ఆవు కావాలని అడుగుతారు ఒక్కొక్క మహాపురుషులు. పరమ నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు చేస్తారు అటువంటి యాగాలు. ఈ మధ్యకాలంలో నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక ఆయన ఫోన్ చేశారు. అయ్యా, నేను సోమయాగం చెయ్యాలనుకుంటున్నాను, సోమయాగం చెయ్యడానికి నా దగ్గరున్న ఆవు చూడుతూ ఉంది.